బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి ఈ మధ్య కాలంలో మనం చూస్తాం చాలా పెద్ద ఎత్తున సెలబ్రిటీలు కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, చాలామంది దీంట్లో అంటే బెట్టింగ్ యాప్స్‌ని పెట్టుకోమని చెప్పేసి ప్రోత్సహించి ఎవరైతే వాళ్ళ వ్యూవర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇది చేయండి, అది చేయండి, ఇలా చేయండి అని చాలా నమ్మకంగా నమ్మించి ఇది చేసి లక్షల లక్షల బెట్టింగుల్లో పెట్టి పోగొట్టుకున్న తీరు కూడా మనం చూసాము. ఈ మధ్య కాలంలో అనేక మంది సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది. చాలా కుటుంబాల్లో కూడా చాలా తీరని లోటుగా మారిపోయింది. సో, కాబట్టి ఈ అంటిని గ్రహించిన నా అన్వేషణ వచ్చేసి నిజంగా ఆయన చేస్తున్న స్ట్రింగ్ అప్లికేషన్ అనుకోవాలో, ఇంకోటి నాకు తెలియదు కానీ డెఫినెట్‌గా ఆయనైతే షాకుల మీద షాక్ అయితే ఇస్తున్నాడు. సెలబ్రిటీస్ కావచ్చు, అదేవిధంగా యూట్యూబర్స్ కావచ్చు, చాలామంది ఎవరైతే పేరు ప్రఖ్యాతులు పెద్ద పెద్దగా సంపాదించుకొని ఉంటారో, చాలా వీరులము, శూరులము. సో, కాబట్టి ఈ ప్రపంచానికి మాలాంటి వ్యక్తులకు ఈ దేశానికి మేమేదో చేస్తున్నాము. ఈ దేశం మా గుండానే ఇదవుతుంది. మా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి ముద్దు బిడ్డను అది ఇది అని చెప్పేసి గతంలో చెప్పిన మాటలు ఎవరైతే శివజ్యోతి కావచ్చు, ఇలాంటి వ్యక్తులు బిగ్ బాస్‌లో చూడడం జరిగింది. అంటే బిగ్ బాస్‌లో అలాంటి వ్యక్తులు చెప్పిన మాటలైతే తెలంగాణ ముద్దు బిడ్డను, తెలంగాణ కోసమే పుట్టాను అది అని చెప్పేసి. ఒకవేళ ఇది వాస్తవమో కాదో మనకు తెలియదు కానీ డెఫినెట్‌గా వచ్చేసి నా అన్వేషణ చెప్తున్న మాట వాస్తవం అయితే దాదాపు 10,00,00,000 రూపాయలు ఆమె సంపాదించుకున్నది. దాదాపు 200 మంది ప్రాణాలు ఇదైపోయేది ఇదని చెప్తున్నారు. సో, కాబట్టి ఏది ఏమైనా కూడా ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దీంట్లో ప్రోత్సహించిన వాళ్ళను గవర్నమెంట్లు తప్పకుండా జల్లెడ పట్టుకొని వీళ్ళకి తగినైన బుద్ధి చెప్తే గనక కొంతమంది జీవితాలన్నా బాగుపడతాయి డెఫినెట్‌గా వచ్చేసి. ఎందుకంటే ఇలాంటి బెట్టింగ్ యాపులను ఇలా ప్రోత్సహిస్తున్న వ్యక్తులను నిజంగా ఎవరిని కూడా సహించకూడదు. ఎందుకంటే ఒక సెలబ్రిటీగా ఉంటూ ఎవరైతే తనకు వ్యూవర్స్‌గా ఉంటారో, తనకు వ్యూవర్స్‌లా అంటూ సబ్స్క్రైబర్స్ దేవుళ్ళంటారు. అలాంటి వ్యక్తులను వాళ్ళనే ఇది చేసుకొని వాళ్ళ మీదనే వాళ్ళ రక్తంతో డబ్బు పీల్చి సంపాదించుకోవాలనడం అనేది చాలా దుర్మార్గకరమైనది. సో, కాబట్టి నిజం ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. గత 10 సంవత్సరాలు చేసిన పేరు ప్రఖ్యాత వాళ్ళకొచ్చి ఫేమ్ వచ్చింది కానీ ఇంత ఆస్తి ఎప్పుడు కూడా కూడబెట్టుకొని ఉండరు. కానీ ఈ మధ్య కాలంలో ఎవరైతే యూట్యూబర్స్ గానీ, సినిమా యాక్టర్స్, చిన్న చిన్న యాక్టర్స్‌గా ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ 10 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లోనే చాలా తీవ్రంగా వెనకేసుకున్నారు. సో, కాబట్టి ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఎప్పుడైతే సర్క్యులేట్ అయిపోయాయో, బెట్టింగ్ యాప్స్‌ను ట్రోల్ చేసుకోవచ్చు, ఇది చేసుకుంటూ వచ్చారో, ఇంటంటిని కూడా ప్రమోట్ చేసుకుంటూ వచ్చు. ఇవి అలా ఉంటాయి, ఇలా ఉంటాయి. ఇదిగో నేను ఇప్పుడే సంపాదించాను, లక్షల్లో సంపాదించాను. 1,00,000 పెట్టినాను 10,00,000 వచ్చింది అది ఇది అని చెప్పేసి మనుషులను ఏదైతే ఆర్థికంగా దెబ్బతింటారో అలాంటి వ్యక్తులను పూర్తిగా కూడా పూర్ ఫ్యామిలీస్ అందరిని కూడా టార్గెట్ చేసుకుంటూ ఇలాంటి వ్యక్తులు చేసిన తీరైతే నిజంగా ఆ కుటుంబాలలో చీకటి నెలకొనింది. సో, కాబట్టి ఇలాంటి వ్యక్తులను ఎవరిని కూడా సహించవద్దు. డెఫినెట్‌గా వచ్చేసి ఏదైనా ఉంటే కూడా ఎంక్వైరీ వేసి తప్పక సిఐడి ఎంక్వైరీ వేసి పూర్తిగా కూడా విచ్చలవిడిగా ఇలాంటి వ్యక్తులను జైల్లో పెట్టడమే కరెక్ట్ ఎవరినైనా కూడా. అది ఎవరైనా కావచ్చు, శ్రీజాతి కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరైనా కావచ్చు.